జై హో భారత్ అనే నినాదంతో యావత్ భారతదేశం మారిమోగిపోతుంది. ఊహించని విధంగా ఫైనల్లోకి చేరుకున్నటువంటి భారత్ కప్పును కైవసం చేసుకోవడం కోసం అన్ని కష్టాలు పడడానికి టీమిండియా సిద్ధమంటుంది. 1983 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 15 సార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్కు చేరుకున్నటువంటి భారత్ రేపు జరగబోయేటటువంటి న్యూజిలాండ్తో కప్పు కొట్టాలంటని చెప్పి దేశవ్యాప్తంగా హోమాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ మొట్టమొదటిసారిగా ఫైనల్ వరకు చేరుకుంది. భారతదేశం పలుసార్లు ఫైనల్కు చేరుకున్న రెండోసారి కప్పు కొట్టేందుకు సిద్ధమవుతుంది. అంటే కంటిన్యూగా 2 సార్లు ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీ కప్పును కొట్టలేదు. ఒకవేళ రేపు భారత్ గెలిస్తే భారత్ చరిత్రాత్మకమైనటువంటి విక్టరీ అవుతుంది. న్యూజిలాండ్తో వరల్డ్ కప్లో సుమారు 4 సార్లు పోటీ పడ్డటువంటి భారత్ న్యూజిలాండ్దే పైచేయి. ఇప్పటి వరకు T20 టోర్నమెంట్లో న్యూజిలాండ్ పైన భారత్ గెలవలేదు. అయితే దేశావళి గత సంవత్సరం రోజుల నుండి వివిధ టోర్నీలలో భారత్ ఓడిన T20 సిరీస్లలో న్యూజిలాండ్పై అఖండ విజయం కొనసాగించింది. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగేటటువంటి చరిత్రాత్మకమైనటువంటి మ్యాచ్ను వీక్షించేందుకు దేశ నలుమూలల నుండి అహ్మదాబాద్కు క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అటెన్షన్కు గురవుతున్నటువంటి ఈ మ్యాచ్లో భారతదేశ్ పైచేయి అనేటటువంటి అంశాన్ని చాలా వరకు ప్రిడిక్ట్ చేస్తున్నారు. 87% మంది ప్రజలు ఈ మ్యాచ్లో భారత్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి స్పష్టతను ఇస్తున్నారు. మరోపక్క జస్ప్రీత్ బుమ్రాను వాళ్ళు టార్గెట్గా తీసుకొని అన్ని స్ట్రాటజీస్ మేము రూపొందించామంటని చెప్పి న్యూజిలాండ్ క్రికెటర్లు వాళ్ళదైనటువంటి స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా రేపు అహ్మదాబాద్ వేదికగా జరిగేటటువంటి పోరు హోరాహోరీగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి వాళ్ళు 180 పరుగుల వరకు రీచ్ అవుతే నెక్ టు నెక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టాస్ భారత్ గెలిస్తే మొదటగా బౌలింగ్ ఎంచుకోవడం మంచిదంటని చెప్పి చాలా వరకు ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరి మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో భారత్కు ఫేవరెటిజం ఉంది అని చెప్పి అన్ని ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి. ఈరోజు ప్రైమ్ 9లో మనకు స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. జై హో భారత్ నినాదంతో మారిపోతున్నటువంటి ఈ క్రికెట్ ఫీవర్ చాలా వరకు అడాప్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారు. రేపు భారత్ విజయం తథ్యమని చెప్పి ప్రజలు కూడా ముందుకొస్తున్నారు. ప్రైమ్ 9లో ఈరోజు మనతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు, క్రికెట్ అనలిస్ట్, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలకు కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. రాజశేఖర్ రెడ్డి గారు, రేపు జరగబోయేటటువంటి ఫైనల్లో మీరు ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు? గతంలో మన సెమీఫైనల్ 2లో చూసాము. ఎస్, ఇంగ్లాండ్ బలమైన జట్టు, T20లో బలమైన జట్లు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ కూడా T20లో బలమైన జట్టు, చాలా ఫాస్ట్ ట్రాక్లో ఆడతారు. మనం టాస్ ఓడినప్పటికీ కూడా మనకు మొదటగా బ్యాటింగ్ వచ్చిందని కూడా టార్గెట్ లక్ష్యం ఉంచడంలో మనం సక్సెస్ అయినట్టే. హార్దిక్ పాండ్యా, సందీప్ శాంసన్ వీళ్ళందరూ కూడా చాలా చక్కటి టార్గెట్ 255 అంటే చాలా హార్డ్ టార్గెట్. అయినా కూడా ఇంగ్లాండ్ కూడా యువ క్రికెటర్స్ అంతా కలిసి చాలా చక్కగా పోరాట పటిమ చేశారు. టాస్ మనకు అనుకూలించకపోయినా పరిస్థితిని అవగతం చేసుకొని టార్గెట్ హైగా పెట్టడం వల్ల సెమీఫైనల్ 2లో టఫెస్ట్ సెమీఫైనల్లో మనం బయటపడి ఫైనల్ చేరుకున్నాం. జయో భారతంలో 130 కోట్ల భారతదేశ కళ మరోసారి అహ్మదాబాద్ వేదిక నెరవేరబోతుంది. అదేవిధంగా 2023లో ఓడిఐ ప్రపంచ కప్ కూడా ఇక్కడే ఆస్ట్రేలియాతో జరిగింది. అక్కడ మనం టాస్ మనకు ఫేవరిజం కాక గత రికార్డ్స్లో చూసుకుంటే 2023లో మోతేరాలో ఫాస్ట్ ట్రాక్ వికెట్లో మనకు టాస్ ప్రభావితం చేసి ప్రపంచ కప్ మన త్రుటిలో తప్పింది. కానీ రేపు జరిగే దాంట్లో న్యూజిలాండ్ మీద T20 రికార్డ్స్ గతంలో మనం అనలైజ్ చేస్తే T20లో న్యూజిలాండ్పై భారత్ సో పైచేయిగానే ఉంది. కాబట్టి రేపు హోరాహోరీ 4లో
టాసే కీలకం. ఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే 2007లో మహేందర్ సింగ్ ధోని గెలిచినప్పటి నుండి టోర్నీ ఇప్పటి వరకు T20 మాన్యా అనేది కొనసాగుతుంది. టెస్ట్ క్రికెట్లు, వన్డే క్రికెట్ల కంటే T20 ఫార్మెట్కు ఎక్కువ క్రేజీ రావడానికి గల కారణం ఏంటి? భారత క్రికెట్లో ఐపీఎల్ 2007లో వచ్చింది. ఇప్పుడు 18th ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. Yes. ఈ T20 క్రికెట్ 18th ఎడిషన్ రాబోతుంది. గత 17 సార్లు మనము 17th ఎడిషన్ లాస్ట్ టైం చూసాము. ఫ్రాంచైజ్లో ఫారెన్ ప్లేయరు ఇండియా ప్లేయర్తో మిలాఖతై ఆడడం అనేది, సో ఒకరి ప్రణాళిక ఇంకొకరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని టీంలో ప్రణాళికలు అబ్రాడ్ ప్లేయర్స్ ఇండియాలో ఉండడము, ఇండియా ప్లేయర్స్ అబ్రాడ్ అట్లా టీమ్ 7 ఫ్రాంచైజ్ ఐపీఎల్ నుంచి సిస్టమ్ అంతా మారిపోయింది. మీరు ఇందాక అడిగిన T20 క్రేజీ అనేది ఐపీఎల్ నుంచి దాని యొక్క ట్రెడిషన్ 2007 వరల్డ్ కప్ మహేంద్ర సింగ్ ధోని పాకిస్తాన్ మీద గెలిచిన తీరు, ఆయన మెంటల్ యాటిట్యూడ్, లాస్ట్ బాల్ తుది వరకు ఆడాలి, పోరాడాలి, గెలవాలనే మెంటల్ ఫిట్నెస్. ఇంకో 0.1 బాల్ ఉన్నా కూడా మహేంద్ర సింగ్ ధోని చాలా చక్కటి పోరాట పటిమ, చాలా చివరి వరకు పోరాడే తత్వం, టీముని సమిష్టిగా నిలిచే తత్వం, మెంటల్ బూస్టింగ్ మిస్టర్ కూల్ ధోని మన టీమిండియాను మానసికంగా బలపడడానికి ఎంతటి టార్గెట్ చేజింగ్ అయినా సరే, మనం ఫస్ట్ బ్యాట్ ఎంత టార్గెట్ పెట్టినా సరే ప్రత్యర్థి జట్టు టార్గెట్ చేసే క్రమంలో వికెట్లు కూల్చడంలో చాలా చక్కటి ప్రణాళికతో చాలా కూల్గా టెన్షన్ పడకుండా మెంటల్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్గా బలపడడానికి ధోని క్యాప్టెన్సీ నుంచి ఇండియా చాలా బలోపేతం అవుకుంటూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, ఇప్పటి వరకు T20 ఫైనళ్లలో 176 అనేటటువంటిది హైయెస్ట్ స్కోర్. అది కూడా భారత్ గత సంవత్సరం చేసినటువంటిది. ఫైనల్లో హై స్కోర్ మ్యాచ్లు ఎందుకు రావడం లేదు? అంటే రెండు టీంలు సమఉజ్జిలో ఉండి పోరాడుతున్నాయా, లేదు అంటేనంటే టెన్షన్ మాన్యా కొనసాగుతుందా? ఇక్కడ మీరు ఇప్పుడు జరగబోయే వేదిక చాలా ఇంపార్టెంట్. మొతేరాలో నరేంద్ర మోడీ స్టేడియం. సో ఈ అహ్మదాబాద్లో కొంచెం అంటే రేపు అలా జరుగుతుంది. నేను కూడా ఒక సగటు భారతీయుడు, హ్యామ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇన్ మీ అనే బ్లడ్ మనకు ఉంటుంది కాబట్టి మన దేశం గెలుస్తుందనే మెంటల్ కాన్ఫిడెన్స్, మెంటల్ బూస్టింగ్ ఉంటుంది. నేను కూడా ఒక సగటు భారతీయుడిగా భారతదేశం గెలుస్తుందనే చెప్తున్నా. అనలైజ్గా ప్లేయర్గా, కోచ్గా వచ్చినప్పటికీ పిచ్ యొక్క స్వాభావికత, టాసు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాని యొక్క ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటావా, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటావా అనే దాని మీదే ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు 7 ట్రాక్స్ పిచ్ ఉంది మనకు. రేపు ఏ ట్రాక్ దాన్ని చూజ్ చేసుకుంటామో అది క్యూరేటర్ రేపుని బట్టి తెలుస్తుంది. పోయినసారి కూడా మనం అంచనా వేసాం. కొంచెం 7 ట్రాక్స్లో మనం పిచ్ ఎంపిక చేసుకుని మ్యాచ్ ఆడే ట్రాక్స్ ఆ రోజుకి జరిగిపోతుంది. రేపు మనం ఏ ట్రాక్ పోతామనే దాని మీద కొన్ని స్పిన్ పిచ్చెస్ ఉన్నాయి మొతేరాలో, కొన్ని ఫాస్ట్ ట్రాక్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్రాడ్ మనం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ నేచర్ అట్లాంటి 3 పిచ్లు కూడా చేశారు. మనకు రేపు ఏ పిచ్ రాబోతుందో దాన్ని బట్టి మన యొక్క ప్రణాళిక, మన బౌలింగ్ స్ట్రెంత్, మన బ్యాటింగ్ స్ట్రెంత్, స్పిన్ అటాకింగ్, ఫాస్ట్ బౌలింగ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు, గత 10 ICC T20 ఫైనల్ మ్యాచ్లు మనం చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి టీం 7 times ఓడిపోయింది. మొదటగా బౌలింగ్ చేసినటువంటి టీం అత్యధిక సార్లు గెలిచినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి? రేపు గిన ఒకవేళ టాస్ గెలిస్తే స్కై టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సో మనం టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. సో గత రికార్డులకు మనము ప్రకారం ఓడిపోతామనేది ఇట్స్ రాంగ్. సెమీఫైనల్ మీరు చూశారు, మనం టాస్ ఓడిపోయాం. టాస్ ఓడిపోతే మనం వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చారు. సో చాలా చక్కటి టార్గెట్. మనం 170 కొడితే 200 చేస్తే గ్రేట్ అనుకుంటాం, కానీ 250 వరకు పోయింది, హైయెస్ట్ టార్గెట్కి వెళ్ళిపోయింది. సో చాలా చక్కటి అత్యధిక లక్ష్యాన్ని పెట్టినా కూడా మళ్ళీ ఇంగ్లాండ్తో మనకు వచ్చిన గట్టి పోటీ. వాళ్ళు 12, 13, 14 లాస్ట్కు 18th ఓవర్ బుమ్రాతో వేయకపోతే మ్యాచ్ చేజ్ అయ్యే పరిస్థితికి దగ్గరకు వచ్చింది. 7 runsతో పోవడం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లాండ్ ఓడిపోయినా, సాంకేతికంగా ఓడిపోయినా చాలా చక్కటి పోరాట పటిమ కనపరిచారు. లాస్ట్ ఓవర్లో కెప్టెన్ మన బౌలింగ్ అనాలిసిస్ చేయడంలో దుబేని తీసుకురావడం, 1 over 30 runs చేయాల్సిన పరిస్థితి ఏర్పడి 2 balls డాట్ చేస్తే చాలు, నోబ్స్ వేయకుండా, వైట్స్ వేయకుండా అని వేస్తే చాలు అనుకున్నాం. కానీ ఇక్కడ సెమీఫైనల్లో ఒక చిన్న చేంజ్ ఉండాల్సింది. మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సిరాజ్ని తీసుకుంటే బాగుంటుంది. ఫైనల్లో ఆ మార్పు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే
ఏ రకమైనటువంటి అంటే భారతదేశం టాప్ ఆర్డర్ అనేటటువంటిది పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి దాఖలాలు చూస్తున్నాం. ఒకరిద్దరు క్లిక్ అవుతున్నారు, కానీ మిడిల్ ఆర్డర్ అనేటటువంటిది ఆశించినంతగా రాణించలేదు. కానీ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ అనేటటువంటిది గత 10 మ్యాచ్ల నుండి వాళ్ళు సక్సెస్గా కొనసాగుతున్నారు. ఎట్లా చూడాలి మరి ఆ ఓవర్కమ్ ఎట్లా అవుతారు? రేపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా ఫామ్లోకి రావాల్సిన ఆవశ్యకత. కంపల్సరీ మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యొక్క కాంట్రిబ్యూషన్, ఓపెనర్స్ కాంట్రిబ్యూషన్, 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ మీరు అన్నట్టు మిడిల్ ఆర్డర్లో రేపు ఫైనల్ చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్ల భారత అభిమానుల యొక్క ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత సూర్యకుమార్పై, యాదవ్పై ఉన్నది. హార్దిక్ పాండ్యాపై కూడా లోయర్ ఆర్డర్లో ఆల్రౌండ్ పాత్ర పోషించే లోడ్ పడుతుంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండిట్లో చేయాల్సి వస్తుంది. మొన్న లాస్ట్లో హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో రన్అవుట్ వికెట్ చాలా ప్రభావితం చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ మనకు సెంచరీ చేశాడు. సో ఆ బ్యాట్స్మెన్ని రన్అట్ చేయడం ద్వారా, కీలక బ్యాట్స్మెన్ రన్అట్ చేయకపోతే కూడా మనకు సెమీఫైనల్ ప్రభావితం అవుతుంది. చాలా చక్కటి ఫీల్డింగ్ సెమీఫైనల్లో ఉంది. ఇలాంటి అవుట్స్టాండింగ్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో 3 డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా రేపు రాగలిగితే, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫామ్ కంబ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓపెనర్స్ రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్స్ 1 డౌన్ మిడిల్ ఆర్డర్ చాలా చక్కగా ఆడితే సెమీఫైనల్లో పెట్టిన టార్గెటే మనం టార్గెట్ ఇచ్చి బస్ట్ బ్యాటింగ్ వచ్చే పరిస్థితి వస్తే సెమీఫైనల్ టార్గెట్ పెట్టగలిగితే, అంతకు ఎక్కువ టార్గెట్ ఇంకా 20 రన్స్ ఎక్కువ 270 వరకు కూడా పోస్ట్ వస్తాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు లాస్ట్ 10 మ్యాచెస్ తీసుకున్నప్పుడు న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మొత్తం ఫామ్లో ఉన్నారు, వాళ్ళు చక్కటి ఫామ్లో ఉన్నారు. కాబట్టి మనము 250ని పెద్ద టార్గెట్ అని భావించకూడదు. ఇంకో 20-30 రన్స్ని ఎక్కువగా పెట్టుకుంటే మనము మళ్ళీ కన్జర్వేటివ్ అంటే వరుస క్రమంలో 2024లో ఐసీసీ T20 తీసాం, 2026లో కూడా మనకి ఈ మధ్య చూస్తే ఉమెన్ వరల్డ్ కప్ మనదే అయింది. లాస్ట్ మీట్లో లక్ ఫేవర్ మనకే అయింది. అదేవిధంగా యంగ్ ఇండియా అండర్-19లో వరల్డ్ కప్ మనకే ఉంది. సీనియర్స్ వరల్డ్ కప్ కూడా రేపు మనకే రాబోతుంది. జయో భారత్ అనే నినాదాన్ని రేపు ప్రూవ్ చేస్తారని భావిస్తున్నాం. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు, బౌలింగ్లో చాలా వరకు ఇండియా టీం వీక్ ఉంది అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే వాళ్ళ బౌలింగ్ మీద అంత రియలిస్టిక్గా నమ్మకంగా ఉండేటటువంటి పరిస్థితులలో, టీం డిపెండెంట్ అయ్యే పరిస్థితులలో లేదు. బౌలింగ్ ఎట్లా మీరు ఎవరినైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? లేదు అంటనంటే ఇప్పుడు ఆల్రౌండర్స్గా తీసుకున్నటువంటి శివం దుబే అన్ని ఫార్మెట్లలో ఫెయిల్ అవుతున్నటువంటి ధర్మిలా అతన్ని ఏమన్నా ఎక్స్చేంజ్ చేసేటటువంటి అవకాశం ఎంత వరకు ఉంది? రేపు మహమ్మద్ సిరాజ్ని తీసుకుంటారని నేను అంచనా వేస్తున్నాను. నవదీప్ మన వేసిన బౌలింగ్లో 13 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. వైట్స్ కంటిన్యూగా 17. శివం దుబేను మొత్తం ఆల్రౌండర్ ఫార్మెట్ లో తీసుకున్నారు, కానీ 2 ఫార్మెట్ లో అతను ఫెయిల్ అవుతున్నందుకు అతన్ని ఏమైనా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంది. కొంచెం బ్యాటింగ్లో కొంచెం లాస్ట్లో మన కొంచెం స్కోర్ పెంచడంలో 250 దాంట్లో కొంత బ్యాటింగ్ సైడ్ ఉపయోగపడ్డాడు. కానీ బౌలింగ్లో లాస్ట్ పరిస్థితి మన ఎట్లా ఏర్పడి అక్షర్ పటేల్ నేర్పిద్దాం అనుకున్నా లాస్ట్లో ఆ సాహసం చేయకుండా దుబేని లాస్ట్ ఓవర్ తీసుకురావడం, 1 ఓవర్ 30 రన్స్ అంటే ఒక 3 బాల్స్ డాట్ చేయగలిగితే చాలు అనుకునే కాన్ఫిడెన్స్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్ 20th ఓవర్ అది ఆయన పైన భరోసా పెట్టడం, ఆ 2 బాల్స్ డాట్ వేయడం. సో దాని ప్రకారం స్కోర్ హైయెస్ట్ ఉంది కాబట్టి 2 బాల్స్ డాట్ అయిపోతే 4 బాళ్ళకు 4 సిక్స్లు కొట్టినా 4 6 24 రన్స్ చేసినా కూడా 30 చేజ్ కాదు. కాబట్టి 2 డాట్ మీదే మనం నిన్న చాలా టెన్షన్గా ప్రిపేర్ అయ్యాం. ఆ 2 డాట్ లక్కీగా పడ్డాయి. తర్వాత ఎన్ని 6లు కొట్టినా ఎన్ని కొట్టినా ఆ టార్గెట్ చేంజ్ కావడం కష్టం. అతి తక్కువ స్కోర్ టార్గెట్ వ్యత్యాసంతో 7 పరుగుల తేడాతో భారత్ ఫైనల్ రావడానికి ఈ సెమీఫైనల్ యొక్క పోరాటం, సెమీఫైనల్ 250 చేసిన పోరాటం, సో ఫైట్ చేసి న్యూజిలాండ్తో సమరానికి సిద్ధం కావడానికి ఇది టానిక్ బూస్ట్ లాగా ఏర్పడ్డది. ఎస్, జస్ప్రీత్ బుమ్రా చుట్టే మొత్తం టీం విజయం ఆధారపడి ఉంటుందని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. న్యూజిలాండ్కి చెందినటువంటి ఫిలిప్స్ అనేటటువంటి ప్లేయర్ కూడా జస్ప్రీత్ బుమ్రాను టార్గెట్గానే వాళ్ళ స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ డే ఉంటుంది, బుమ్రాకు కూడా రేపు బ్యాడ్ డే ఉండొచ్చు అనేటటువంటి మిన్న ఒక రకమైనటువంటి ప్రిడిక్షన్లు ఆయన మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే టోటల్ మ్యాచ్ అనేది ఈ 4 ఓవర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బుమ్రా బౌలింగ్ పైన మీ అభిప్రాయం? బుమ్రా ఇప్పటి వరకు చూసుకుంటే ఈజ్ ఏ వన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్టర్ కపిల్ దేవ్, ఈ ద సక్సెస్ఫుల్ బౌలర్. నిన్న కూడా మనకు బుమ్రా మీదనే కెప్టెన్ చాలా భరోసా పెట్టాడు.
20th ఓవర్ వేయాలా 18th ఓవర్ వేయాలా అన్నప్పుడు ఈ ఫ్లో ఆఫ్ టార్గెట్ చేజ్ అవుతున్నప్పుడు విపరీతంగా రన్స్ పోతున్నాయి. నిన్న టెన్షన్కి ఫీల్ అయ్యి అంతగా అనుభవం లేని మీడియం ఫేస్ బౌలర్స్ కూడా మూడు ఒక ఓవర్లో T20లో 3 wides అంటే వెరీ డేంజర్. సో 3 wides 3 extra balls అంటే 6 balls + 3 extras 9 balls వేయడం అంటే అది సాహసోపేతమే. ఇలాంటి ఫ్లో ఆఫ్ రన్స్ వస్తున్నప్పుడు కట్టడి చేయాల్సిన తరుణంలో ఒక ఎండ్ బుమ్రా కట్టడి చేస్తే దానికి సపోర్టింగ్గా ఇంకో ఎండ్ సౌత్ ఎండ్ బుమ్రా వేస్తే నార్త్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్ సపోర్ట్ బౌలర్ ఉంటేనే మనం ప్రత్యర్థిని కట్టడి చేసి ఎక్కువ పరుగులు చేయని టార్గెట్ చేజింగ్లో కానీ టార్గెట్ పెట్టడంలో కానీ మనం విజయవంతం అవుతాం. బుమ్రాకు తోడుగా సిరాజ్ రేపు పార్ట్నర్షిప్ సక్సెస్ అవుతాడని అనుకో. బుమ్రా మీద ఏదైతే ప్రిడిక్షన్ వస్తుందో అది ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్. మెంటల్లీ అది స్లెడ్జింగ్ కోణంలో సైకలాజికల్గా మనను డిప్రెస్ చేయడానికో ఏదో అనిస్తుంది. బుమ్రా వేసే రివర్స్ స్వింగ్స్ కానీ, బుమ్రా వేసే యార్కర్స్ కానీ, బుమ్రా వేసే బ్లాక్ హోల్స్ అంత ఈజీగా స్కోర్ కొట్టే అవసరం రాదు, అంత ఈజీ కాదు అనుకున్న ప్రిడిక్షన్లో చెప్పినంత ఈజీగా వాస్తవిక దృక్పథం. నేను సెమీఫైనల్గా మన ప్రాతిపదిక తీసుకుంటే 18th ఓవర్లో స్లాగ్ ఓవర్స్, T20లో స్లాగ్ ఓవర్స్ అంటే 18th ఓవర్లో 20 పోయినా చక్కర్లేదు, 10 పోయినా ఒక్క బౌండరీ ఇవ్వకుండా 6 runs ఇవ్వడమే మన భారతదేశం ఇండియన్ టీము సెమీఫైనల్లో విన్ కావడానికి, మ్యాచ్ టర్న్ కావడానికి, లాస్ట్ 19th ఓవర్ 20th ఓవర్ వాళ్ళు ప్రెజర్ గురి కావడానికి కారణకమైంది 18th ఓవర్. 18th ఓవర్ వాళ్ళు 6 runs ఇచ్చారు. 19th వాళ్ళు ప్లాన్ పెట్టుకున్నారు. బుమ్రాని ఇంగ్లాండ్ కూడా ప్లాన్ చేశారు 18th ఓవర్ బుమ్రాని మనం ఏం టచ్ చేయొద్దని. ఆ స్ట్రాటజీ కనపడింది. కొట్టడం లేదు, హిట్టింగ్ పోవట్లేదు. దే ఆర్ గోయింగ్ టు సింప్లీ బుమ్రా 2 ఓవర్లో వికెట్ సేవ్ చేసుకుని కేవలం 6 పరుగులే ఇచ్చాడు బుమ్రా. 6 పరుగులు ఇచ్చారు, ఒక బౌండరీ లేదు, ఒక 6. సో T20లో 18th ఓవర్లో ఒక 4 కొట్టలేకుండా కట్టడి చేయడం అంటే అది ఒక 6 కొట్టకుండా, ఒక 4 కొట్టకుండా, ఒక ఎక్స్ట్రా చేయకుండా 6 బాల్లకు 6 runs ఇవ్వడం అంటే 6 runs per over 18th ఓవర్లో కట్టడి అంటే బుమ్రా యొక్క స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రాంగర్ హయ్యర్ ఈజ్ అ మెంటల్లీ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ 500 wickets తీసిన చరిత్ర బుమ్రాకు ఉంది. కాబట్టి ఈ విల్ నాట్ గో టు డిప్రెస్. ఏదైతే ప్రిడిక్షన్ వచ్చిందో దాన్ని ఓవర్కమ్ చేసే సత్తా బుమ్రాకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు, స్పిన్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియా అంటారు, కానీ T20 టీం లోపల స్పిన్ లేమితోని చాలా బాధపడుతుంది. మనకు అపోనెంట్ అయినటువంటి న్యూజిలాండ్ స్పిన్ మీద ఆధారపడ్డది, మనల్ని కట్టడి చేయగలుగుతుంది. కానీ భారత్ స్పిన్నర్లను ఎందుకు ఎంటర్టైన్ చేయడం లేదు? ఎక్సెప్ట్ 1, మనకు స్పిన్నర్ల కొరత అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఫస్ట్ పవర్ ప్లే తర్వాత వచ్చేటటువంటి మిడ్ సెగ్మెంట్ లోపల కంపల్సరీగా స్పిన్ అవసరం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. స్పిన్ను ఎందుకు ఎంటర్టైన్ చేయడం లేదు? మనకు జడేజా ఉండే ఇంతకుముందు. సో మనకు జడేజా రోల్ ఎట్లా వస్తుంటే we can utilize third largest wicket taker also in 2020s. Yes. సో ఇప్పుడు మనకు T20లో ఫస్ట్ ర్యాంక్ బౌలర్ స్పిన్నర్ ఉన్నాడు. సో మనకు అతను ఆయన మీద డిపెండ్, స్పిన్ అన్నారు కాబట్టి స్పిన్ ఆయన డిపెండ్. మనకు జడేజా పోయిన తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ డయాగ్నల్ వేసే కొంచెం వీక్నెస్ అయిపోయింది అక్కడ. ఆ ప్లేస్ రిప్లేస్ కాలేదు. జడేజా ఉంటే ఒకరోజు బ్యాటింగ్ విఫలమైతే నా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ విఫలమైతే బౌలింగ్ బ్యాటింగ్ ఏదో ఒక ఈజ్ కాంట్రిబ్యూషన్ ఐదర్ ఆర్ బౌలింగ్ ఐదర్ ఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఏదో ఒక డిపార్ట్మెంట్ టీంకి మాత్రం విన్నింగ్లో కీలక భూమిక నిర్వహించే వెన్నెంకలాగా జడేజా ఉండే. జడేజా లేని లోటు కూడా ఈ మ్యాచ్లో కొంచెం కనబడుతుంది. ధోని ఇచ్చిన బూస్టింగ్ తోటి చెన్నై సూపర్ కింగ్ ద్వారా ఆయన ఎలిమినేట్ అయ్యి ఇండియన్ టీంకు, నేషన్ టీంకు చాలా చక్కగా గతంలో కూడా ఎన్నో మ్యాచ్లు ప్రభావితం చేశారు. లాస్ట్ చెన్నై సూపర్ కింగ్లో T20లో చూసినప్పుడు చెన్నై సూపర్ కింగ్ ఓడిపోయే దశలు ఉన్నా కూడా ధోని టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా లోయర్ ఆర్డర్లో విన్నింగ్ షాట్స్ కొట్టి విన్నింగ్స్ తీసుకొచ్చి ఆయన ఇన్నింగ్స్ ద్వారా టీం విన్నింగ్ తీసుకొచ్చి బ్యాటింగ్ ద్వారా యాజ్ ఏ బౌలర్గా ఎంటర్ అయ్యి యాజ్ ఏ బ్యాటర్ కూడా అలాంటి ఆల్రౌండర్ స్పిన్నర్గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కమ్ బ్యాటరు ఆ ప్లేస్ మనకు భర్తీ కాలేదు. అదొకటి తీరని లోటు. రాజశేఖర రెడ్డి గారు, అంటే పిచ్ పైన కూడా మనకు అవగాహన ఉంటే పిచ్ అనేటటువంటిది అత్యధిక బంప్స్ వచ్చేటట్టు ఎర్రమట్టిని మరియు బ్లాక్ సాయిల్ను మిక్స్ చేసి వాళ్ళు ఒక స్పెషల్ ఫార్మేట్లో March 6th రోజు పిచ్ డెకోర్ మొత్తం కంప్లీట్ అయ్యింది. బంప్స్ పిచ్గా చేస్తే స్కోర్ ఏమైనా పెంచే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? ఫస్ట్ 5 overs అది ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించాక మీరు అన్నట్టు 2 soils మిక్సర్తో చేశారు. మన హైదరాబాదే సో ఇండియాలో దల్జీత్ సింగ్ బెస్ట్ క్యూరేటర్. ఆఫ్టర్వర్డ్స్ మన హైదరాబాద్ చంద్రశేఖర్ కూడా లాస్ట్ 2023 వరల్డ్ కప్లో బాంబేలో ఉండి గుజరాత్ పిచ్ తయారు చేసి వచ్చారు. కానీ అంచనాలకు భిన్నంగా మనం తయారు చేసి మన హైదరాబాద్ క్యూరేటర్ చంద్రశేఖర్ ఇచ్చిన పిచ్ని కాకుండా
లాస్ట్ టైం మనం ట్రాక్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా వరల్డ్ కప్ మనకు చేజారిపోయి ఆస్ట్రేలియాకు దక్కడంలో అది చాలా కీలక పరిణామం. రేపు మనం పిచ్ ఎంపిక చేసుకునే దీంట్లో కొన్ని స్పిన్ ట్రాక్స్ ఉన్నాయి, ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో మనకు రేపు ఆప్షన్ ఏదో వస్తుందో 7 ట్రాక్స్లో ఏ ట్రాక్ వస్తుందో 7 పిచ్చెస్లో ఏ ట్రాక్స్ నాకు తెలిసి. సో గత ఎక్స్పీరియన్స్ని పట్టుకొని ఆల్రౌండ్ అంటే కొంత భాగానికి ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించి మధ్య ఓవర్స్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్పిన్కు అనుకూలించే పిచ్ను చూజ్ చేసుకుంటారని నా అంచనా. రాజశేఖర్ రెడ్డి గారు, మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ గతంలో సెకండ్ డౌన్, థర్డ్ డౌన్లో వచ్చేటప్పుడు పర్ఫార్మెన్స్ లెవెల్స్ బాగుండేటివి. ఇప్పుడు 5th or 6th డౌన్లో వస్తున్నాడు. కొద్దిగా అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ లోపల టెన్షన్ కనిపిస్తుంది. ఒకవేళ అతన్ని మిడిల్ ఆర్డర్ నుండి సెకండ్ ఆర్ థర్డ్ డౌన్కి తీసుకొచ్చేటటువంటి అవకాశం ప్రయత్నం చేస్తే ఏమైనా మార్పు ఉంటుందంటారా? ఎస్, ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో మీరు అన్నట్టు తిలక్ వర్మను 1 down 2 downలో కూడా చేంజ్ చేసి రైట్ హ్యాండ్ ఒక ఎండ్ రైట్ హ్యాండ్ ఒక 2 లెఫ్ట్ హ్యాండ్ వేస్తే మనం బౌలింగ్ లైనప్ను న్యూజిలాండ్ బౌలింగ్ని డిస్టర్బ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి హైదరాబాద్ తిలక్ వర్మ ద టాలెస్ట్ గాయ్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి సో న్యూజిలాండ్ వేసే ఫాస్ట్ ట్రాక్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా తను ఓవర్కమ్ చేసి స్కోర్సు పెంచే క్రమంలో తిలక్ వర్మ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం చేంజెస్ మీద టీమ్ మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ ఆలోచిస్తారని భావిస్తున్నాం. ఎస్, అంటే న్యూజిలాండ్ టీంలో చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ ఫీల్డింగ్ అనేటటువంటిది పర్ఫెక్షన్గా ఉంది. వాళ్ళ లోపట ఒకవేళ ఇండియా వాళ్ళని కరెక్ట్గా చేజ్ చేయాలంటే భారత్ టీం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏమేమి ఉన్నాయి, ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయి? సో మనము అన్ని రంగాల్లో ఓపెనింగ్ పాత్ర 5 overs పోయినప్పుడు అందరి యొక్క కాంట్రిబ్యూషన్ సమిష్టి టీమ్ ఎఫర్ట్ లేనిది ఏ వరల్డ్ కప్గా రాదు. మీరు గతంలో మన ఈ మధ్యనే జరిగిన 2 వరల్డ్ కప్స్ ఇండియాకి వచ్చాయి. ఒకటి ఓడిఐ వరల్డ్ కప్ ఇన్ ఉమెన్స్, తర్వాత యువ భారత్ అండర్ 19లో కూడా టీమ్ ఎఫర్ట్ ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో కూడా టీం ప్రణాళిక, ఓపెనర్ చేయాలి, 1 down పాత్ర 1 down చేయాలి. మనకు ఆందోళనకరణ విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫామ్. రేపు సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి తప్పనిసరి పరిస్థితిలో బ్యాటింగ్లో తన యొక్క కాంట్రిబ్యూషన్ కంపల్సరీ. సో తక్కువ బాల్ ఎక్కువ రన్లు. సో మీన్స్ 30 balls ఆడితే 50 runs. సో 8, 9 యావరేజ్ స్కోర్ మన సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే న్యూజిలాండ్ యొక్క బ్యాటింగ్ సామర్థ్యం కానీ బౌలింగ్ సామర్థ్యాన్ని అంచనా వేసినప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాటింగ్ వస్తే బ్యాటింగ్ టార్గెట్ మనం ఇచ్చే లక్ష్యంలో నిన్న 253 కాకుండా 270, 280 వరకు కూడా మనం వెళ్ళగలగాలి. 270 వెళ్ళాలంటే 1 to 6 బ్యాట్స్మెన్లో 7 ఆర్డర్లో ఒకరు ఫెయిల్ అయినా 6 members మాత్రం ఆ 270/6 ఈ విధంగా కాంట్రిబ్యూషన్ చేసుకొని ఎవరి పాత్ర వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయగలిగితే తక్కువ బాల్ ఎక్కువ రన్లు స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటేనే రేపు ఇది సాధ్యం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 balls ఆడితే 50 runs ప్రతి ఒక్కరు చేయగలగాలి. ఆ విధంగా మనం న్యూజిలాండ్ బౌలర్లపై పైచే విధంగా ఓవర్కి 10 runs 12 runs చేయగలిగితే ఇదేం అసాధ్యం కాదు. ఆ టాప్ ఆర్డర్లో అది సక్సెస్ అయితే మనం 270, 280 వరకు టార్గెట్ పెడితే బౌలర్లు ఫ్రీగా బౌలింగ్ చేసుకుంటారు. తక్కువ టార్గెట్ ఇచ్చామంటే బౌలర్ల మీద ప్రెజర్ అవుతుంది. ఫస్ట్ బౌలింగ్ చేసి మనం అతి తక్కువ స్కోర్ కట్టడి చేయకపోతే నెక్స్ట్ బ్యాట్స్మెన్ మీద లోడ్ అవుతుంది. ఈ ప్రెజర్ ఉంటుంది కాబట్టి మనకు రేపు టాస్ వచ్చిందాన్ని బట్టి గేమ్ ప్లాన్ అప్పటి పరిస్థితులకు బట్టి మార్చుకొని ఈ విధంగా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే 270, 280 టార్గెట్. సో ఒకవేళ ఫస్ట్ మనకి బౌలింగ్ వచ్చిందంటే మన బౌలర్ సక్సెస్ఫుల్గా బౌలింగ్ చేసి వాళ్ళని కట్టడి చేయాలి. బౌలింగ్లో మిడిల్ ఆఫ్ ద స్పెల్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లో జడేజా లేని లోటు కొంచెం తీవ్రంగా కనపడుతుంది. బుమ్రా మీద, సిరాజ్ మీద చాలా లోడ్ పడే అవకాశం ఉంటుంది. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు, అంటే వెదర్ రిపోర్ట్ ప్రకారంగా రేపు ఒక 40% అహ్మదాబాద్లో వర్షం పడేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఒకవేళ వర్షం పడితే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండబోతాయి? రిజర్వ్ డేకు మ్యాచ్ కింద పోస్ట్పోన్ అవుతుందా, లేదు అంటేనంటే రేపే దాన్ని కుదించి 10 hours కుదించి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు మీరు వర్షం అన్నారు, వర్షం అంటే దానికి డక్వర్త్ లూయిస్ మెథడ్ ఉంది. ఆ డక్వర్త్ లూయిస్ మెథడ్కి మనం అక్కడి వరకు వస్తామా, మ్యాచ్ ఎంత టైము, వెదర్ రిపోర్ట్ అంటే వర్షం వల్ల ఇప్పుడు రేపు మ్యాచ్ సాయంత్రం స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యే టైంకి ముందు వర్షం పడుతుందా, డ్యూరింగ్ ద మ్యాచ్ పడుతుందా? సో మొతేరా అనే వికెట్ ఇప్పుడు వరల్డ్ ఆఫ్ ఆఫ్టర్ లార్డ్స్ లండన్ తర్వాత వరల్డ్ ఆఫ్ బిగ్గెస్ట్ స్టేడియం, అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్టేడియం, అధునాతన సౌకర్యాలతో చేసింది. వర్షం పడిన 40 minutesకి మనకు తిరిగి రీకండిషన్కి వచ్చి చేసే టెక్నికల్ యంత్రాంగము, టెక్నికల్ సామాగ్రి మనకు రీడేట్ చేసే బీసీసీఐ కల్పించింది. కాబట్టి మన వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ స్టేడియం, అతిపెద్ద స్టేడియం. మనకు వర్షం ప్రభావితం నాకు తెలిసి అంతగా ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా డక్వర్త్ లూయిస్ మెథడ్ పై మనకు ఆధారపడి ఉంటుంది. ఎస్, ఒకవేళ రిజర్వ్ డే కింద మ్యాచ్ పోస్ట్పోండ్ అవుతే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి అప్పుడు?
రిజల్ట్ లేకపోతే సో రెయిన్ ఫాల్ అయినప్పుడు మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అన్నప్పుడు అడ్వాంటేజ్ పిచ్ మీద కవర్స్ ఇవన్నీ పెట్టినా కూడా కొంచెం మాయిశ్చర్ కొంచెం జనరేట్ అవుతుంది కాబట్టి అది ఇనిషియల్ ఓవర్స్లో బిగినింగ్ స్టేజ్లో బౌలింగ్కే కొంచెం అనుకూలించే అవకాశం ఉంటుంది. సో మాయిశ్చర్ వల్ల దాని పిచ్ అడ్వాంటేజ్ మాయిశ్చర్ వల్ల కొంచెం తేమ శాతం ఉండడం వల్ల ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించి తర్వాత స్పిన్కి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు. ఏది ఏమైనా భారతదేశం మొత్తం జై హో భారత్ అనేటటువంటి నినాదంతో మారుమోగిపోతుంది. రేపు జరగబోయేటటువంటి న్యూజిలాండ్ భారత్ మధ్య పోటీ ఉత్కంఠభరితంగానే కొనసాగినా కానీ 87% భారత్కు ఫేవరబుల్గా ఉంది అనేటటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు, ప్రతి క్రికెట్ లవర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఘట్టం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్రికెట్ స్టేడియంలలో బీసీసీఐ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. రేపు అహ్మదాబాద్ వేదికగా జరగబోయేటటువంటి మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ కొనసాగినా కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని క్యాల్కులేషన్స్ భారత్కు మద్దతుగా ఉన్నాయి. రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ లోపట 2 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరాజ్ కానీ మనకు తిలక్ వర్మ కానీ కంపల్సరీగా క్లిక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బౌలింగ్లో స్టార్ బౌలర్గా సిరాజ్ ఉన్నారు, ఆల్రౌండ్లో మనకు తిలక్ వర్మ ఉన్నాడు. ఏది ఏమైనా అన్ని ఫార్మెట్లలో రేపు సూర్యకుమార్ యాదవ్ సేనగిన రాణిస్తే న్యూజిలాండ్తోని కంపల్సరీగా అవలీలగా మనం మ్యాచ్ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. న్యూజిలాండ్ టీం కూడా అన్ని ఫార్మెట్లలో గత 10 మ్యాచ్ల నుండి భారీగా ఫామ్ను కొనసాగిస్తుంది. నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతున్నటువంటి ఈ మ్యాచ్లో భారత్ వైపు విజయం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం క్రికెట్ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్కి వచ్చినటువంటి వక్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.